నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్, జ్యుడిషియల్ కమిషన్, ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ఇప్పటికే విచారణ మొదలుపెట్టింది. ఇటు ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి, అలాగే భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల ఏర్పాట్లో జరుగుతున్న డిలే, అలాగే అధిక వ్యయం, భారం, వీటన్నిటికి సంబంధించి అవినీతి అక్రమాలకి జరిగిందన్న దాని మీద ప్రభుత్వం కమిటీని వేసింది. ఆ కమిటీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అనేక మందిని కమిటీ విచారణకు పిలిచింది. కేసీఆర్ గారు ఇప్పటికే కమిటీకి విచారణ అర్హత లేదు, కమిటీ దురుద్దేశంతో కూడుకున్నది అని విమర్శలు చేస్తూ ఒక బహిరంగ లేఖ రాశారు. అనేక మంది నిపుణులు, మాజీ విద్యుత్ జేఏసీ చైర్మన్ అయినటువంటి కంచెల గారితో సహా అనేక మంది నిపుణులు, కోదండరామ్ గారు, అలాగే తిమ్మారెడ్డి గారు, వేణుగోపాల్ గారు, ఇలా అనేక మంది విద్యుత్ రంగ నిపుణులు, ఆ సమయంలో కీలకంగా వ్యవహరించిన నాయకులంతా కూడా కమిటీ ముందు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఏం జరుగుతుంది, నిజంగా గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలులో లేదు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లో అవినీతికి పాల్పడిందా, ప్రభుత్వ రంగ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు అవినీతికి ఏ రకంగా కారణం అవుతాయి, దీనిలో ఆర్థిక నష్టం ఏదైనా ఉంటే దాని కారణాలు ఏంటి అనే దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. అలాగే దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో ఉన్నారు. మనతో స్టూడియోలో గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా దిలీప్ గారు నమస్కారం. దిలీప్ గారి దగ్గరికి వచ్చే ముందు అల్జాపూర్ గారు, ఇది ఇక్కడ మనం క్లియర్గా మనం చూస్తే స్పష్టంగా ఏంటంటే ఛత్తీస్గఢ్తో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడి ప్రభుత్వంతో డిస్కామ్తో చేసుకున్న ఒప్పందం, దానికి ఎంత యూనిట్కి ఎంత ఛార్జీ పెట్టారు, అలాగే ఆ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్కి ఎంత ఖర్చు అయింది, గ్రిడ్లో స్పెషల్ లైన్ తీసుకోవడానికి ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో లైన్ తీసుకోవడానికి 1000 మెగావాట్ల సప్లైకి ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళు సప్లై చేయలేకపోవడం, అనేక ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్లు బిహెచ్ఎల్కి ఇచ్చారు. వీటిల్లో బిహెచ్ఎల్ పనితీరు బాగుందా లేదా, 2 ఏళ్లలో వాళ్ళు నిర్మాణం చేస్తున్నది ఎందుకు ఆలస్యమైంది, అలాగే అక్కడ వాడిన టెక్నాలజీ ఈ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా ఏదో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని ఈ టెక్నాలజీ వాడటం ద్వారా భారం ఎక్కువ అవుతుంది, ఇవన్నీ చర్చలో ఉన్నాయి. అయితే దీనిలో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, అవినీతి ఉన్నదని నిరూపించడానికి అసలు ఆస్కారం ఎక్కడుంది? నా ప్రశ్న ఏంటంటే సూటిగా, అటు ఛత్తీస్గఢ్లో ప్రభుత్వ డిస్కమ్ తోటి ఒప్పందం, ఇక్కడ బిహెచ్ఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం. సరే, కేంద్ర ప్రభుత్వ సంస్థ పనితీరు బాగలేదు అన్నది విమర్శకులు చెప్తున్న మాట, కాంపిటేటివ్ బిడ్డింగ్కి వెళ్లకుండా నామినేషన్ మీద వెళ్ళారని. మధ్యలో సరే కరోనా వచ్చింది, కొన్ని గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరాలు వచ్చినాయి, అలాగే కొన్నిటికి ఈఆర్సీ అనుమతులు లేవన్నది, ఇవన్నీ విమర్శలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం కమిషన్ వేయటంలో ఉద్దేశం కానీ లేదు, కమిషన్కి కేసీఆర్ గారు చాలా ఘాటుగా లేఖ రాయటంలో ఉద్దేశం కానీ ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి, కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆ యొక్క సబ్జెక్ట్ మీద పరిపూర్ణంగా అవగాహన చేసుకొని ఉంటే ఇంత చర్చ రాకపోతుంది. ప్రొసీజర్ ప్రకారంగా కాంట్రాక్ట్లు ఇవ్వడం, అగ్రిమెంట్లు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర ఖజానాకు తప్పుడు నిర్ణయాల కారణంగా గండిపడేటువంటి విషయం ఇవాళ అందరం మాట్లాడుతున్నాం. అగ్రిమెంట్ల మీద, ప్రభుత్వ రంగ సంస్థలతోని అగ్రిమెంట్ల మీద అవినీతి నేను చెప్పట్లేదు, కానీ మీరు తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్ర ప్రజల మీద భారం ఎంత పడ్డది, అసలైన భారం మీద. ఇవాళ ఈ జెల్కో వాళ్ళు ఎందుకో వస్తారు. శ్రీనివాస్ గారు మ్యూట్ లోకి వెళ్ళింది, మీ వాయిస్ ఒకసారి అన్మ్యూట్ చేయండి. సో వస్తుందా సార్? వినపడుతుంది, చెప్పండి. సో ఈ నిర్ణయాలు తీసుకోవడం కారణంగా ఈ యొక్క రాష్ట్రంలో 3 సార్లు 4 సార్లు ఆ యొక్క ఛార్జెస్ పెరిగి ప్రజల భారం పడుతూ ఉన్నది. దాని నిర్ణయానికి కారణం ముఖ్యమంత్రి గారు కాదా? మొత్తం ప్రభుత్వ సంబంధిత మంత్రుల యొక్క ప్రమేయం ఉన్నదా లేదా ఏదైనా పొరపాటు జరుగుతుందన్న విషయం తెలిసి కూడా చెప్పే ధైర్యం లేనటువంటి ఒక ఎమ్మెల్యేలు, మంత్రులు. సో దాని కారణంగా ఏకఛత్రాధిపత్యం కారణంగా తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల మీద ఎక్స్చెక్కర్ మీద భారం పడతా ఉంది. ఇదొకటి. రెండవది, ఈ రాష్ట్రంలో
విద్యుత్ ఉత్పాదన కోసం అవకాశం ఉన్నప్పటికీ కూడా పవర్ సోలార్ పవర్ కోసం లేకుంటే ఇంకా గాలి మర ఆ యొక్క పవర్ కోసం మీరు ప్రయత్నం చేసి ఉంటే కొత్త గొప్ప భారత్ తగ్గుతుంది. ఇవాళ ఏంటి ఆ గ్రిడ్ కనెక్టివిటీ కోసం యొక్క రాష్ట్రానికి మీరు వాడతారా సప్లై మీకు అవసరం ఉందా లేదా సంబంధం లేదు మాకు. మీ కారణంగా లైన్ ఛత్తీస్గఢ్ నుంచి ఇచ్చిన కాబట్టి సంవత్సరాన 250 కోట్ల రూపాయలు ఖర్చు ఛార్జెస్ ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఛార్జెస్ 250 కోట్ల రూపాయలు. అదే ఆల్టర్నేటివ్ గా ఈ రాష్ట్రంలో మీరు సబ్సిడీ ద్వారా ఎంకరేజ్ చేసి ఉంటే అంటే అది కాదు శ్రీనివాస్ గారు, మనకి రాష్ట్రం ఏర్పడినప్పటికీ చాలా మంది అప్పుడు మేధావులు కూడా చాలా మంది చెప్పింది తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయితే రాష్ట్రం అంధకారంలో మునిగిపోద్ది, పవర్ లేదు అప్పటికి మనకు అవసరమైన మన రిక్వైర్మెంట్కి సరిపోయే పవర్ తెలంగాణలో ఉత్పత్తి కావట్లేదు, ఖచ్చితంగా బయట తెచ్చుకోవాలి, ఎంతకు తెచ్చుకోవాలి అన్నది చాలా గందరగోళం. అయితే ఛత్తీస్గఢ్తో మనం చూస్తే ఒప్పందం ఈవెన్ తమిళనాడు కర్ణాటక పెట్టిన దానికంటే తక్కువ పెట్టారు. ఉదాహరణకి తమిళనాడు యూనిట్కి 4.94 పైసలు పెట్టారు, ₹4.94. కర్ణాటక ₹4.33 పెట్టింది. తెలంగాణ ₹3.90 యూనిట్ కొన్నది. సరే కేరళ అంతకన్నా తక్కువ ₹3.60 కొని ఉండొచ్చు. కానీ అంటే కొత్తగా తీసుకున్నాం కాబట్టి రేటు తక్కువ ఉంది, కానీ మనకి ట్రాన్స్మిషన్ కోసం లైన్కి ఆ లైనింగ్ ఛార్జెస్ రెంట్లు కట్టుకోవటం అక్కడి నుంచి ఇవన్నీ భారం పడ్డమాట నిజమే. కానీ అప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు విద్యుత్ లేకపోతే మళ్ళీ కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాన్ని మీరందరూ కూడా విమర్శ చేస్తారు కదా, రాష్ట్రాన్ని అంధకారులు ముంచో నీకు చేత కాలేదని అంటాం కదా. అంటే విద్యుత్ సరఫరా చేస్తున్నాం కాబట్టి ఇష్టారాజ్యంగా భారం ఆర్థిక భారం పడేటట్టయితే ఎవరు ఒప్పుకుంటారు? మీ నిర్ణయం కారణంగా ప్రజలకు మేలు జరగాలి, ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు జరగాలి, ఆర్థికంగా భారం పడకుండా కొద్ది గొప్ప వేరియేషన్ ఉంటే ఎవరిని ఒప్పుకుంటారు? మీకు వచ్చేది 345 పర్ యూనిట్ మీరు కొనేది మన మీద ఎంత పడతా ఉంది? కన్జ్యూమర్ మీద ₹8.50 నుంచి ఏవో దాకా పడతా ఉన్నది. మళ్ళా దీంట్లో ఎన్ని లొజుకులు సార్? ఇవాళ ఇంత చేయంగా కూడా 40-50 వేల కోట్ల రూపాయలు జెన్కోకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడు 60,000 కోట్ల రూపాయలు కూడా ఉన్నట్టు పేపర్ చూస్తాం మనం. ప్రభాకర్ గారి ఒక స్టేట్మెంట్. ఇవన్నీ ఎన్ని క్లాసెస్ ఇంత కరెక్ట్ చేయంగా కూడా అడిషనల్ గా కరోనా తర్వాత ఎన్నిసార్లు సబ్ చార్జెస్ పేరు మీద స్పెషల్ చార్జెస్ పేరు మీద మీరు కరెక్ట్ చేస్తారు? ఒక కుటుంబానికి సాధారణ కుటుంబానికి నలుగురు ఉన్న కుటుంబానికి శ్రీనివాస్ గారు అప్పు ఉండటం వేరు, సరే సబ్సిడీలు కొన్ని ఉండొచ్చు, ఫ్రీ కరెంట్ ఇస్తుండొచ్చు, వ్యవసాయానికి 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తుండొచ్చు, ఇవన్నీ భారం పడుతుండొచ్చు. దాని గురించి సరే అది ఒక చర్చ, అది కరెక్టా కాదా, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం కరెక్టా కాదా ఒక చర్చ. అయితే ఇప్పుడు ఈ విద్యుత్ ఛత్తీస్గఢ్తో కొనుగోలు ఒప్పందంలో కానీ లేకపోతే యాదాద్రి భద్రాద్రి ప్లాంట్లు బిహెచ్ఎల్ కన్స్ట్రక్ట్ చేయటంలో కానీ ఇందులో అవినీతి ఎక్కడుంది? నాకు ప్రశ్న. భారం పడ్డ మాట వెళ్ళొచ్చు కానీ కటారి గారు గవర్నమెంట్ తోని ఒప్పందంలో అవినీతి ఉంటుందని నేను చెప్పడం లేదు, అది అవకాశం లేదు. కాకపోతే ఒక వయా మీడియాగా సిస్టమ్ ఏంటంటే ఆ అగ్రిమెంట్ అయ్యేటప్పుడు డైరెక్ట్ చేసుకోవాలి, ఆ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రొసీజర్ ఫాలో కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది దాంట్లో లేదు. ఇక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యలేదు ఆ అగ్రిమెంట్ లో. దాని కారణంగా వారు చేసుకున్న అవినీతి లేదని చెప్పుకోనికి ఒక అవకాశం ఉన్నది. కానీ మీరు ఇక్కడ ఉత్పత్తి పెంచే 2 ప్రాజెక్టులు యాదాద్రి కావచ్చు, దాని తర్వాత భద్రాద్రి కావచ్చు, దాంట్లో వేరియేషన్ మీ ఎస్కలేషన్ ఎంత ఉంటుంది సార్? ప్రాజెక్ట్ చూడండి, మీరు లెక్క అయ్యండి. దాంట్లో అవినీతి జరిగి ఉండదా సార్? 100% జరిగి ఉంటది. 100% ఆ ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుకోవడం జరుగుతుంది. దాన్ని ఇప్పుడే నేను నిరూపించమంటే నిరూపించలేకపోవచ్చు. అన్లెస్ వి గో ఇంటూ డీటెయిల్ దాని యొక్క స్టడీ చేస్తే తప్ప వాస్తవం బయటికి రావు. అనేక అంశాలు కాళేశ్వరం లాగా ఎస్కలేషన్ చేసేసి కాంట్రాక్ట్ లో ఎస్టిమేషన్ పెంచేసి డిపిఆర్ పెంచేసి దానికి కాళేశ్వరం వేరే చర్చ సార్, అక్కడ ప్రైవేట్ కాంట్రాక్ట్ వేరే చర్చ. నిర్ణయం కారణంగా ఈ 2 ప్రాజెక్టుల గురించి కూడాను ఇష్టాల రీతిన మీరు ఎక్కడ కంట్రోల్ చేస్తారు చెప్పండి? అవినీతి జరగకుండా ఎక్కడ ఉండదే ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా లైన్స్ పెంచడంలో డెఫినెట్ గా అవినీతి జరిగి ఉంటది.
వారికి కూడా తెలుసున్నాయమని వారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ తరఫున, లేకుండా ఉండదు. ఇప్పుడు రెచ్చిపోదు సార్. కేసీఆర్ గారు చరిత్రలో ఒక కమిషన్, చట్టబద్ధమైనటువంటి కమిషన్ కు నువ్వు జరిగిపోయి ఇక్కడ నుంచి నీకు అర్హత లేదని చెప్పి అవమాన మాట్లాడతారు సార్. ఎందుకు రెచ్చిపోవాలి? మీకు తప్పు చేసి ఉండిపో ఇంత కోపం రావాల్సిన అవసరం లేదు. రైట్. అంటే ఆయన కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి కమిషన్ బాధ్యత విచారణ చేయటం తప్ప అసలు నన్ను విచారణకు పిలిచి ఈలోగానే మొత్తం ఆయనే మాట్లాడేసి అవినీతికి పాల్పడినట్టుగా మాట్లాడటం కమిషన్ బాధ్యత కాదు. కమిషన్ రిపోర్ట్ తప్ప ఆరోపణల మీద సార్ శ్రీనివాసరావు గారు ప్రజల నుంచి ఆరోపణలు వచ్చిన విషయమే చెప్పినారు తప్ప తన యొక్క నిర్ణయం చెప్పలేదు. అయినా కమిషన్ ప్రెస్ మీట్ పెట్టద్దని ఎక్కడ ఉందా సార్? లేదు, నేను అందుకనే కమిటీ శ్రీకృష్ణ కమిషన్ ఎన్నిసార్లు ప్రతి జిల్లా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడికి వెళ్ళినా ఆ శ్రీకృష్ణ కమిషన్ ప్రజలతో మమేకమైన తర్వాత మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ఏం జరిగిందంటే ట్రాన్స్పరెంట్ గా పార్లమెంట్ లో గానీ లేదంటే హౌస్ లో గానీ అసెంబ్లీలో గానీ ఎక్కడెక్కడ రోజువారీగా ట్రాన్స్పరెంట్ గా లైవ్ లో చూపిస్తున్నారు. దాంట్లో సీక్రెట్ ఏమన్నా సీక్రెట్ ఏముంటుంది? రైట్ సార్, సీక్రెట్ కాదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారిని విచారణకు పిలిచారు, ఆయన రమ్మన్నారు, ఆయన 30వ తారీఖు టైం అడిగారు, లేదు 15వ తారీఖు లోపు ఇవ్వాలన్నారు. ఈలోగా ఇదేదో నిర్ణయాలు మీరే తీసుకున్నట్టు కనపడుతుంది, దీనివల్ల ఇవన్నీ నష్టం జరిగింది, ఇవన్నీ కమిషన్ చైర్మన్ మాట్లాడటం వల్ల ఆల్రెడీ ఆయన కంక్లూజన్కి వచ్చారు. అదే మాట కేసీఆర్ గారు మాట్లాడారు. మీరు మీ దగ్గర వచ్చి చెప్పిన ఉపయోగం ఉన్నట్లేదు, మీరు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసినట్టున్నారు అన్నట్టుగానే మాట్లాడారు. నేను మళ్ళీ దాని మీద వద్దాం శ్రీనివాస్ గారు. దిలీప్ గారు ఇక్కడ అసలు ప్రభుత్వం ఈ కమిషన్ వేయటంలో కీలకమైన అసలు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఎక్కడ ప్రైవేటు పార్టీలు ఇన్వాల్వ్ అయ్యలేవు. ఛత్తీస్గఢ్తో ఒప్పందమేమో అక్కడ డిస్కంతో, సరే కేంద్రం ప్రభుత్వం కేంద్ర ఈఆర్సీ ఉందా లేదా, సిఈఆర్సీ అదొక చర్చ, నిబంధనలు పాటించారా లేదా ఒక చర్చ, ఎక్కువ కొన్నారా అంటే యాక్చువల్గా ఆ అగ్రిమెంట్లో యూనిట్ కాస్ట్ అయితే తక్కువ ఉంది కానీ బట్ అదనంగా ఈ ట్రాన్స్మిషన్కి వీటికైన ఖర్చులు, లైనింగ్కి వీటికైన ఖర్చులు కలుపుకుంటే 5.5-6 రూపాయలు పడుతుంది యూనిట్కి. ఇది కాకుండా ఈ కొత్త పవర్ ప్లాంట్లు 2 కూడా థర్మల్ పవర్ ప్లాంట్లు బిహెచ్ఎల్తో ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజు అందరూ అప్రిషియేట్ చేశారు, ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇచ్చారు బయట వాళ్ళకి ఇవ్వకుండా అని. బిహెచ్ఎల్ అందరూ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో అందరూ భాగమైన వాళ్ళే ఇవన్నీ కావాలని కోరుకున్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రోత్సహించాలి, ఇదంతా ఆ రోజు చర్చ జరిగింది. సరే బిహెచ్ఎల్ కంప్లీట్ చేయాలి, వాళ్ళు ఇన్ఎఫిషియన్సీనా, కరోనానా, లేకపోతే ఏంటి కారణం, ఇది ఒక చర్చ. అయితే ఇప్పుడు మీరు అసలు కమిషన్ వేయటంలో ప్రభుత్వ నిర్ణయాల్లో అవినీతి ఉందనా, లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకునే కారణంగా ఆర్థిక భారం పడిందనా, ఎలా, ఏంటి మీ ఉద్దేశం ఏంటి? టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అనేది మీరు చూస్తుంటారు, వైడ్ రెఫరెన్సెస్ ఉన్నాయి దాంట్లో. ఓకే, ఇందులో అవినీతి జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. గతంలో అపోజిషన్ ఉన్నప్పుడు మేము మాట్లాడింది, ఇప్పుడు రూలింగ్ లో వచ్చాక మాకే అవకాశం ఉంది కాబట్టి జస్టిస్ చేసాం. ఆ చేసిన సామాన్యుడేం కాదు, ఆయన డెఫినెట్లీ తెలంగాణకు సంబంధించిన అంశంలో కూడా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని సీక్రెట్ చాప్టర్ ఓపెన్ చేయించినటువంటి జడ్జి. అట్లాంటి వాడు నిజాయితీ పడని పేరు ఉంది. సో మీకున్న ఇబ్బంది ఏంటి? అసలు ఉన్న విషయాలు చెప్పి రావాలి, పిలిస్తే పోవాలి, జడ్జి చూసుకుంటాడు అది నువ్వు అన్యాయం చేసావా, అవినీతి చేసావా లేదా అని. మన రఘు ఆ ఎంప్లాయీకి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ ప్రజెంటేషన్ ఇచ్చాడు, 6,000 కోట్ల రూపాయలు ఒక్క ఒప్పందంలో అవినీతి జరిగిందని చెప్పాడు. అంటే చెప్తాడు, ఈజ్ ఇన్సైడర్ కదా, ఇన్సైడర్ గా ఆయనకి ఇచ్చాడు ఆ ప్రజెంటేషన్. సో నేనేమంటున్నా, దిలీప్ గారు, అవినీతికి ఆర్థిక భారానికి తేడా ఉంది సార్. భారం పడిందంటే ఒక విమర్శ, ఆర్థిక భారం పడిందంటే వేరు. అవినీతి ఇప్పుడు ఛత్తీస్గఢ్ డిస్కమ్ అయితే లంచం కట్టక్కర్లేదు కదా, ఎక్కువ రేటు పెట్టి లేదు కదా. క్లాసిక్ ఎగ్జాంపుల్ టైం ఏంటి, ఇదే కేసీఆర్ సెంట్రల్ గవర్నమెంట్ లోపల లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఈఎస్ఐ కార్పొరేషన్ సంబంధించి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఇచ్చాడు. ఆ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ స్టేట్ లో ఉన్నటువంటి ఫిషరీస్ కార్పొరేషన్ లో ఎలుగుబంటి సూర్యనారాయణ, తర్వాత మీకు తెలిసి ఏసీబీలో ట్రాప్ అయ్యాడు, సర్వీస్ లో జైలు పోయాడు, సస్పెండ్ అయ్యాడు, డిస్మిస్ అయ్యాడు. వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది ఏంటంటే, ఎట్లా తెచ్చుకున్నారు ఆ బాబు, నీకు ఎందుకు ఇచ్చారు అసలు లేబర్ వాళ్ళు నీకు కాంట్రాక్ట్ అంటే, నేను పలానా వాళ్ళకి లంచం ఇచ్చి తెచ్చుకున్నాడు, అందుకే సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది కేసీఆర్ దగ్గరికి వచ్చి, ఆ పేర్లు ఆయన చెప్పాడు కాబట్టి. సో నేను మరి పబ్లిక్ సెక్టారే ఇచ్చింది, పబ్లిక్ సెక్టార్ గవర్నమెంట్ తీసుకుంది స్టేట్ పబ్లిక్ సెక్టార్, వీడు ఎట్లిస్తాడు లంచం, వాడికి ఎక్కడ మిగిలింది అంటే ఆ ఎలుగుబంటి సూర్యనారాయణ ఆఫీస్ లో చీఫ్ ఇంజనీర్ వాడు కుర్చీ వేసుకొని కూర్చుంటే వాడి రూమ్ అటెండర్ తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇంజనీర్ లేరు, అసలు ఆ కెపాసిటీ లేదు కన్స్ట్రక్షన్ వాళ్ళకని అప్పుడు సిబిఐ తెలిసింది. సో ఈ పద్ధతిలో బిహెచ్ఎల్ కు మీరు ఇచ్చిన ఆ మెయిన్ పంపులు గింపులు వాడేదో ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసి జర్మనీ నుంచి వచ్చే కాస్ట్ లో తేడా ఉండకపోవచ్చు, కానీ దాంట్లో వేసే లైన్ల సంగతి ఏంటి, మట్టి పని సంగతి ఏంటి, ఇవన్నీ కూడా
వాళ్ళు మళ్ళీ నామినేషన్ బేస్ మీద వేరే వాళ్ళకి ఇస్తారు. నేషనల్ హైవే అథారిటీ ఉంది, అదే. పేరుకి నేషనల్ హైవే అథారిటీ రోడ్లు ఇస్తుంది. మీరు చూడండి 2 కిలోమీటర్లు ఒకటికి 2 కిలోమీటర్లు ఒకటి చిన్న చిన్న కాంట్రాక్టర్ ఉంటే వాళ్ళ దగ్గర పోయి తక్కువ కోటి చేసిపోయి వాడు మునిగిన ఉంటాడు, లాభం తెచ్చుకుని ఉంటాడు. ఓకే సో ఆ రకంగా ఈవెన్ పబ్లిక్ సెక్టార్ ఉంది కాబట్టి అంత బ్రహ్మాండంగా జరిగిపోతుంది, అవినీతి జరగదని తప్పు. అందుకని మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే ఓకే రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గర దిలీప్ గారు. Okay. శ్రీనివాస్ గారు, ఇక్కడ అంటే సరే దీనిలో కొన్ని నిర్ణయాలు ఇప్పుడు దానికి 1000 మెగావాట్లు తీసుకుని 1000 మెగావాట్లే వాళ్ళు సక్రమంగా ఇస్తారో లేదో తెలియదు మనకి. అల్టిమేట్గా ఇవ్వలేదని ప్రూవ్ అయింది. 2017 నుంచి 20 దాకా ఏదో అరకొరకు ఇచ్చారు. మళ్ళీ మనం బయట ఓపెన్ మార్కెట్లో కొన్నాం, ఎక్కువ పెట్టి కొన్నాం. ఇది ఒక చర్చ అయితే ఏకంగా 2000 మెగావాట్లకి లైను మనకు అడిగాం. మనం అగ్రిమెంట్ జరిగింది 1000 మెగావాట్లకి, బట్ పవర్ గ్రిడ్ నుంచి 2000 మెగావాట్లకి అడిగాం. అది వాడుకోకపోయిన కారణంగా దానికి కట్టాల్సిన బకాయిలు సకాలంలో కట్టలేదు, వాడుకోనందుకు పెనాల్టీ, ఇవన్నీ కూడా నేను ఒక ఛత్తీస్గఢ్ దాని గురించి మాట్లాడుతాను. ఈ పవర్ ప్లాంట్ గురించి మళ్ళీ వద్దాం కొత్త. ఇవి నిర్ణయాలు చూస్తానికి ప్రభుత్వం మధ్య ఒప్పందం లాగా ఉంది. కానీ దీనిలో మరి ఆ లైను అంత పెద్ద లైన్ వేయాలంటే మళ్ళీ దానిలో ఎవరో కాంట్రాక్టులు ఉంటారు, అటు కాంట్రాక్టులు, ఇటు చర్చ అంతా నేను దానిలోకి వెళ్ళట్లేదు. కానీ బట్ సరే ఏదైనా సరే ఒక కమిషన్ పిలిచినప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా అందులో తెలంగాణ ఏర్పడే రోజు నిజంగా కూడా అందరూ ఆ రోజు ఆ కన్సర్న్ కరెంట్ అసలు మనకు వస్తుందా సరిపోద్దా లేదని. ఇవాళ పెరిగిన మాట నిజం. అప్పుడు 7000 పైచిలకు మెగావాట్లు ఉంటే స్థాపిత సామర్థ్యం వాళ్ళు 20,000 మెగావాట్లకు చేరింది. కన్జంప్షన్ ఇండివిజువల్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ పెరిగింది. ఏం చెప్తారు? అంటే ప్యానల్లో ఉన్న వాళ్ళంతా పెద్దవాళ్ళు, మీరు కూడా దాదాపు 2 దశాబ్దాల పైన నుంచి ఉద్యమాలలో వివిధ జర్నలిజం పనిచేస్తున్నారు. తెలంగాణ వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో దిలీప్ అన్నకు సీనన్నకు మీకు కూడా తెలుసు, ఆ రోజు ఎవరన్నా ఊర్లో చనిపోతే 500-1000 రూపాయల హెల్పర్కి ఇచ్చి కరెంట్ వేసుకొని స్నానాలు చేసే పరిస్థితి. అది స్వయాన ముఖ్యమంత్రి హౌజ్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో పార్టీల నుంచి మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు ఉన్న పరిస్థితి కూడా మీరు ఇంతకుముందు ప్రస్తావించారు. ఆ రోజు గడ్డు కాలంలో ఉంది, అసలు చీకటి అయిపోతుందని కొంతమంది నాయకులు మాట్లాడారు. అట్లాంటి దాన్ని 24 గంటల కరెంటు తీసుకొచ్చి, నాణ్యమైన కరెంటు తీసుకొచ్చి రైతులు, దిలీప్ అన్నకు తెలుసు, సీనన్నకు తెలుసు, కొన్ని 100,000 మంది రైతులు 2 phase 3 phase కరెంట్ వస్తే రాత్రి పండుకొని పోయి పాములు తేలు గుట్టిపోయిన సందర్భం ఎన్నో చాలా చూసినాం. ఆ రోజు నుంచి ఈ రోజుకు హైదరాబాద్ వరకు వచ్చేసరికి జనరేటర్ల సౌండ్ ఎక్కడ కూడా మీకు వినిపించదు. వాస్తవంగా మనం ప్రాక్టికల్ వాస్తవం కదా సార్. మనం చూస్తున్నాం కదా, మనం తిరుగుతుంటాం కదా, మనం ఆటోలలో తిరుగుతుంటాం, కార్లలో తిరుగుతుంటాం, అన్ని చూస్తున్నాం కదా. మనం ప్రాక్టికల్ గా ఉన్నాం. కాసేపు పొలిటికల్ డిస్కషన్ అవుతుంది కామన్. ఈ రోజు ఆ స్థాయికి తీసుకోవడం రావడం జరిగింది. రాష్ట్రంలో మంచి కరెంట్ ఇస్తున్నారు అనేది భారతదేశంలో పక్కన ఉన్న రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా ఒప్పుకున్నారు. మంచి కరెంటే కానీ కాంపిటేటివ్ బిడ్డింగ్ ఆడికి వస్తున్నాను. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్, ఇక్కడ గవర్నమెంట్, మధ్యలో అధికారులు, అక్కడ అధికారులు, ఇక్కడ అధికారులు, ఒక ప్రాసెస్ జరిగింది. దానికి ఒక కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ వేసేయడానికంటే ముందు కూడా మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇట్లా ఆరోపణలు చేస్తుంటే మీరు కమిషన్ వేయండి, మేము వెల్కమ్ చేస్తున్నాము, ఆ కమిషన్ కు మేము కావాల్సిన ఇస్తామని మేమే కమిషన్ కోరినాం. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వేయక ముందుకే మా మాజీ మంత్రి ఏదండి మేము వస్తామని చెప్పిన వాళ్ళు నోటీసులు పంపారు. మా అధినాయకుడికి నోటీసులు పంపారు. మాకు కొంచెం టైం కావాలని అడిగినాం. సో వాళ్ళు టైం ఇచ్చురా లేదా అన్నది అడిగి పోలే చర్చ. అంతలోపే ఒక కమిషన్ ఉన్న వ్యక్తి, ఆయన అంటే మాకు కూడా గౌరవం, అందరికి గౌరవం వ్యక్తి, ఆ రోజు ప్రెస్ మీట్ లో నువ్వు వాస్తవాలు తీసుకుంటాం, ప్రెస్ మీట్ లో మాట్లాడడం తప్పంటలేను, కానీ శ్రీనివాస్ గారు తప్పు, దిలీప్ గారిలో దోషి అని ఎట్లా నిర్ణయిస్తావు? ఎవరు నువ్వు సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాల్సిన బాధ్యత అనేది. ఎవరైనా నేను ఎల్ఏ వస్తే ఎల్ఏ తీసుకోవచ్చు, మళ్ళీ వస్తే మళ్ళీ తీసుకోవచ్చు. ఎవరు వచ్చినా ఒకటి ఇస్తే ఇలా జరిగింది, నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉందని వస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లనే మాకు కూడా నోటీసులు పంపిండు. యాజ్ ఒక మాజీ ముఖ్యమంత్రిగా మేము కూడా నోటీసులు తీసుకున్నాం. మేము ప్రిపేర్ ఇస్తానని చెప్పినాం, దానికి ప్రిపేర్ కూడా అవుతున్నాం కావచ్చు. సో కానీ ఇంతలోపే 15 తారీఖు లోపు మేము ఇవ్వాల్సిన రెస్పాండ్ ఇచ్చే లోపే 4 రోజుల ముందు మీరు ఏం మాట్లాడిండ్రు, పలానా వ్యక్తి పలానా ఆయన దోషిగా ఇలా ఉన్నాడని నాకు అనిపిస్తుంది అన్నప్పుడు కదా ఈ 12 పేజీల లెటర్ వచ్చింది. దీంట్లో కూడా మేము ఎవరిని తిట్టినట్టు రాయాలి. ఇంత మీరు కాంగ్రెస్ పక్షపాతిగా మాట్లాడుతున్నారు, ఇది పద్ధతి కాదు, కాబట్టి మిమ్మల్ని మేము నమ్మలేకపోతున్నాం, మేము వచ్చినా కూడా ఏం లాభం, తప్పుకోండి అన్నారు అన్నట్టుగా వచ్చింది పత్రికల్లో. నేనేమంటా, నాకు మీ మీద నమ్మకం లేనప్పుడు, మీరు నాకు న్యాయం చేయలేనప్పుడు నేనేమంటా,
మీరు వద్దంట ఇంకొకరు పెట్టామంట అంతే కదా అవసరం అంతకంటే మించి ఏం చేయగలుగుతా నేను అది అడిగిండు దానికి ఇప్పుడు ఇంత ఆగమాగమయ్యి అడుగు వేయాల్సిన అవసరం లేదు మీరు ఈ ఒక్క కమిషన్ కాదన్నా మీరు ఏ కమిషన్ వేసినా ఏ స్కీమ్ మీద ఏ పథకం మీద రైతు బంధు మీద కమిషన్ వేసినా సిద్ధంగా ఉంటాం కానీ వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు దిలీప్ అన్నకు తెలుసు సీన్ అన్నకు తెలుసు 2014లో కరెంట్ ఏ విధంగా ఉంది ఈ రోజు ఏ విధంగా కరెంట్ లేదు ఆ రోజు కరెంట్ సర్ప్లస్ ఉందని ఎవరు అంటలేదు శ్రీనివాస్ గారు అయితే మీరు కొన్న పద్ధతి ప్రభుత్వ ధనం ఖర్చు చేసిన దాని మీద అనుమానాలు అంతే అంతకంటే ఎక్కడనైనా విత్ డాక్యుమెంట్ అక్కడ ఉంటది ఇప్పుడు అధికారులు మేము పరిపాలన మారింది బీఆర్ఎస్ పోయి ఈ రోజు కాంగ్రెస్ వచ్చింది కానీ అధికారులు ఉంటారు కదా అక్కడే అధికారులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటాయి కదా రెజల్యూషన్ కాపీలు ఉంటాయి అధికారే రఘు గారే వెళ్ళి మాట్లాడుతున్నారు అక్కడ నేనేమంటున్నా రఘు గారు కోదండరామ్ సార్ ఇప్పుడు మాట్లాడుతున్నారు నేనేమంటున్నా కోదండరామస్వామి ఒక ప్రజాస్వామికవాదిగా మాట్లాడితే పర్వాలేదు ఒక పార్టీగా మాట్లాడితే పర్వాలేదు మొత్తం కాంగ్రెస్ నేను అనుకున్నట్టు మాట్లాడితే ఎట్లా యాక్సెప్ట్ అవుతుంది అయితే అదే విధంగా ఏదో సేమ్ టైము ఆయనకు ఇచ్చే హక్కు కూడా ఉంది ఆయన ఒపీనియన్ ఆయన సమాచారాన్ని ఇచ్చే హక్కు కూడా ఉంది అట్లే రఘు గారు కూడా ఇవ్వచ్చు మేము తప్పంటలేము ఎవరు తప్ప కోదండరామ్ గారు కూడా అవినీతి అల్లా ఇది చట్టసమ్మతమా న్యాయసమ్మతమా తేల్చండి అనే కమిషన్ తో మాట్లాడినట్టుగా బయటకు వార్తలు 10 ఏళ్ళు మేము అద్భుతమైన కరెంట్ ఇచ్చినప్పుడు ఎవరు మాట్లాడలే ఆహో ఓహో అన్నారు సపరేట్ ఉన్నారు మంచిగా ఇస్తారు కరెంట్ అని లోపల మాట్లాడి బయటకు వెళ్ళి చెప్పలే ఇప్పుడు బయటికి పోయినాక మీకు నమ్మకాలు వచ్చినాయి అపనమ్మకాలు వచ్చినాయి మా మీద డౌట్ వచ్చింది కమిషన్ అంటే ఊరికే ఈ ఆర్గ్యుమెంట్స్ కాదు ఇప్పుడు 1000 మెగావాట్ల కరెంటు తీసుకుంటూ 2000 మెగావాట్లకి లైన్ కి మనం ఎందుకు కట్టి ఒక్కరోజు కూడా వాడుకోలేదు శ్రీనివాస్ గారు నేనేమంటున్నా వాళ్ళు ఒక్కరోజు కూడా అసలు 1000 మెగావాట్లు వాళ్ళు సప్లై చేయలేదు ఇది అవగాహన లోపంతో జరిగిందా లేకపోతే మనం ఒక బిల్డింగ్ కడతాం ఇద్దరు పిల్లలే ఉంటారు 4 పోర్షన్లు కట్టుకుంటాం ఒక ఎగ్జాంపుల్ చెప్తా అంటే 4 పోర్షన్లు ఇద్దరికి ఉన్నాయి 2 పోర్షన్లు ఎందుకు అనుకుంటామా రేపు పిల్లలు వస్తారు రేపు అవసరం వస్తుంది ఇప్పుడు సిటీ మనం 666 వేస్తున్నాం 666 ఎందుకు వేస్తున్నాం ఎవరి కోసం వేస్తున్నాం అవసరం ఇప్పుడు 666 ఉరుకుతారా ఇదే ఓఆర్ఆర్ మీద పేదోడు ప్రయాణం చేస్తున్నాడా నేనేమంటున్నా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటప్పుడు భవిష్యత్ తరాలను ఆలోచించుకొని చెప్పేది కరెక్టే కానీ పబ్లిక్ మనీ పబ్లిక్ ట్రెజరీ నుంచి ఖర్చు అవుతున్నది విమర్శ దాని మీద శ్రీనివాస్ గారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు సరే ఇది ఒక అంశం అయితే ఇక రెండోది ఈ 2 భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్లు 2 కూడా బిహెచ్ఎల్కి ఇచ్చారు ఆ రోజు వాళ్ళు చెప్పిన హామీ ఏంటంటే ఈ టెక్నాలజీ ఏదైతే ప్రభుత్వం వాడిందో ఈ బిహెచ్ఎల్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ అది 2017లో కూడా పంచవర్ష ప్రణాళికలో కూడా ఆ టెక్నాలజీ వాడుకోవడంలో తప్పు లేదని చెప్పారని ప్రభుత్వ టీఆర్ఎస్ లేకపోతే మాజీ ముఖ్యమంత్రి గారి ఆరోపణ వాళ్ళ దగ్గర రెడీగా అప్పటికే టర్బైన్స్ జనరేటర్స్ ఉన్నాయి వేరే ఒక ప్రాజెక్ట్ కోసం చేసినాయి వాటి వల్ల 2 ఏళ్లలోనే మనం పవర్ ఉత్పత్తి చేయగలుగుతామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు వాళ్ళతో ఎంఓఏ కూడా అదే జరిగింది సరే ఆ తర్వాత 2000 అగ్రిమెంట్ 18లోనే ఎప్పుడైంది అది ఎందుకు జరగలేదు కరోనా మరొకట కారణం ఒకటైతే ఆల్మోస్ట్ నాకు తెలిసి యాదాద్రి ఆల్మోస్ట్ పూర్తయినట్టుగా ఉంది స్టార్ట్ కాలేదు కాకపోతే అయితే ఇక్కడ టెక్నాలజీ మీద ఒక విమర్శ నిజమే కావచ్చు లేటెస్ట్ టెక్నాలజీ ఎప్పుడు కూడా పొల్యూషన్ తక్కువ కావచ్చు లేకపోతే సామర్థ్యం ఎక్కువ ఉండొచ్చు ఇవన్నీ కాదనేది కాదు కానీ బట్ టెక్నాలజీ వాడింది బిహెచ్ఎల్ టైం త్వరగా చేస్తామని చెప్పారు 2 ఏళ్లలో మనకి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఒక 1000 మెగావాట్లు అంటే చిన్న విషయం కాదు దీని మీద కూడా చాలా విమర్శ లోతైన విమర్శ నిపుణులు చెప్తున్నారు ఎలిగేషన్స్ వస్తా ఉన్నాయి ఏం చెప్తారు శ్రీనివాస్ గారు ఇప్పుడు యాదాద్రి కావచ్చు భద్రాద్రి కావచ్చు ఈ ప్రాజెక్ట్స్ ఎప్పుడు మొదలైనాయి సార్ రఫ్లీ 2018 అట్లా మొదలైనట్టుగా ఉంది నాకు గుర్తుండి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వచ్చాక ఫస్ట్ టర్మ్ లోనే అంతే కదా మీరు అగ్రిమెంట్ చేసుకుని ఛత్తీస్గఢ్ తోని 8,000 మెగావాట్లకు సార్ 2,000 మెగావాట్లకు 1000 ప్లస్ ఇంకా 1000 ఈ రాష్ట్రంలో రిసోర్సెస్ ఏమున్నాయి ఎంత మనం తయారు చేయగలుగుతాం మనకి ఇప్పుడు ప్రెసెంట్ కన్జంప్షన్ ఎంత ఉన్నది ఇంకో 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎంత కన్జంప్షన్ పెరుగుతుంది ఆ పెరిగేటానికి ఈ యొక్క రాష్ట్రంలో ఇంకా ఉత్పత్తి పెంచే అవకాశం ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ నుంచి కొత్తగా అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రభుత్వ నిర్ణయం తప్పు కాదా సార్ ఇక్కడ ఆల్రెడీ మీ ఆలోచన ఉన్నది ఇక్కడ ఆల్రెడీ 2 ప్రాజెక్టులు అంతకుముంచే భద్రాద్రి ఉన్నది తర్వాత కొత్తగా యాదాద్రి వచ్చింది ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్స్ ప్రారంభిస్తుంది కదా మీరు మనకు వాస్తవంగా కూడా 1800 2000 మెగావాట్ల యొక్క పవర్ మనకు ఇమ్మీడియట్ గా అవసరం లేకుండా అన్నాడు అవసరం లేకుండా కానీ 2000 మెగావాట్ల కోసం ఎందుకు సార్ అప్పుడు మన దగ్గర ఉన్నది 7,000 చిల్లర మెగావాట్లు అయితే వాళ్ళు 20,000 మెగావాట్లు వాడుతున్నాం సార్ దాదాపు 12,000 మెగావాట్లు వాడుతున్నాం శ్రీనివాస్ గారు
అంటే రిక్వైర్మెంట్ అప్పుడు రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ పెద్దగా ఇంత అవసరం లేకుండా మనం అప్పుడు నాకు తెలిసి ఓకే 10-11 యొక్క మెగావాట్ కనీసం ఒక 2-3 వేల మెగావాట్లన్నీ షార్టేజ్ ఉంది కదా ఇమీడియట్ గా. అయితే ప్రభుత్వం మన దగ్గర ఖర్చు తక్కువతో తయారు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కొద్దిగా సిస్టమేటిక్ గా డిసిప్లిన్ గా నడిపించుకుంటే ఇక్కడ అవుతున్నంత పెద్ద ఖర్చుగా కాకపోతుండే. కానీ నా హయాంలో జరగాలి, నేను చేసిన తీర్మానం అమలు కావాలని నిర్ణయం అని చెప్పి జిద్దిగా పోయి ఆ యొక్క ఖర్చు భారం ప్రజల మీద పడేటువంటి పరిస్థితి. ప్రజలంటే ఎవరు రాష్ట్రానికి ఇంత అప్పులు కుప్పగా ఎంత తయారైతుంది సార్. ఇక్కడ నా పేరు కోసం చేయాలన్న ఒక జిద్దితోనే పోతే ఎక్కువ ఖర్చు ప్రభుత్వం మీద పడతాయి. ఇవాళ ఏపీలో చూడండి మీరు ఆ రిషికొండ అన్ని బయట ఇండోర్ బయట పడ్డా ఇండోర్ బయట చెప్పండి మీరు విలాసవంతమైనటువంటి ఆ యొక్క భవనాలు, ఆ ఖర్చు, ఒక్కొక్క కమ్ములు 10 లక్షలు 3 లక్షలు. ఇవాళ ఈ ధనం ఎవరు దాన్ని ఖర్చు చేస్తారు సార్? ఏం వాట్ రైట్ యు హావ్ టు స్పెండ్ దట్ మచ్ అమౌంట్? ఇక్కడ ప్రజానేత, ప్రభుత్వాధినేత నిర్ణయాలు చాలా చాలా ఆలోచించి ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను చేసేది కరెక్ట్ కావాలంటే రాంగ్ కావచ్చు, రాంగ్ అయింది. ఇవాళ అందరూ మాట్లాడుతారు, గోసరావు గారు చెప్తున్నారు అప్పుడు ఇచ్చినప్పుడు అందరు తారీఫ్ చేసారు, పవర్ కట్ లేకుండా ఇండస్ట్రీస్ అన్ని బంద్ ఉంటే ఇప్పుడు ఫుల్ అయిపోయింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. అంటే ఇప్పుడు అన్ని కూడా లోపాలని బయట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడలేదు, తెలిసిన విషయాలు ఇవాళ మాట్లాడుతున్నారు. ఎందుకంటే తప్పులు కనబడతా ఉన్నాయి, నష్టం కనబడతా ఉన్నది, అక్రమాలు కనబడతా ఉన్నాయి. లైన్ లాస్ గురించి, పవర్ లాస్ గురించి కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ గురించి, కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్టర్ కారణంగా ఎంత భారం ప్రజల మీద పడతా ఉన్నదనే విషయం ఆలోచిస్తే ఇట్లా క్రాస్ చెకింగ్ చేస్తా ఉంటే బయటపడతాయి. కాబట్టి ప్రజాధనం కేవలం మనం ట్రస్టీలో మాత్రమే, ఆస్తులకు కావచ్చు, ధనానికి కావచ్చు. ప్రభుత్వం అంటే నేను వచ్చినా కాబట్టి 1000 కోట్ల బదులు 5,000 కోట్లు ఖర్చు పెడతా, దాని భారం ప్రజల మీద పడని అని చెప్పే నిర్ణయాలు చేసే నిర్ణయాలు తప్పని చెప్తున్నాను. ప్రభుత్వ పరంగా కాంట్రాక్టుల మధ్యన ఎక్కడ కూడా అవినీతి ఉంటాయని నేను అనుకోవడం లేదు సార్. ఇక్కడ డైరెక్ట్ గా కాంట్రాక్టర్ లేదు సార్. మీరు అన్నట్టు తర్వాత లైన్లు వేయటానికో, లేదు ఇక్కడ బిహెచ్ఎల్ తీసుకున్న వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వచ్చు, వాళ్ళు అవినీతి చేస్తే చేయొచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్ గా అయితే మనకు కనపడటానికి, అటువంటి కాంట్రాక్ట్ ఇవ్వడానికి, ఆ కాంట్రాక్టర్ ముందర పెట్టడానికి ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాంట్రాక్టర్ ఇచ్చేటువంటి పరిధి ఉన్నట్టయితే పిలిచి కాంట్రాక్ట్ 2-3 పోటీకి వస్తే సార్ ఒక్కరు కూర్చోబెడుతుంది సార్, మీకు ఇంకోటి ఇస్తాం ఊకుండు అని చెప్పేసి కూర్చోబెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి సార్. ఎక్కడ కూర్చోడు అన్న విషయం కూడా అనుకుని బయటకు వస్తాయి సార్. ఎక్కడ కాంప్రమైజ్ చేసిన పార్టీని ఎంత హైయెస్ట్ కోట్ చేసి ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన సంగతి అనేక సందర్భాలు. వేరే వాటిని ఇప్పుడు డిస్కస్ చేయలేం కానీ సార్ ఒకసారి వస్తాను శ్రీనివాస్ గారు, ఇప్పుడు గొల్ శ్రీనివాస్ గారు, ఇక్కడ 2-3 పాయింట్లు. అంటే ఇక్కడ కేసీఆర్ గారి మీద ఇప్పుడు కాలేజెస్లో కూడా విమర్శ అదే వస్తూ ఉంది. ఆయన ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 4 ఎక్స్పర్ట్స్ని, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక ఓల్డ్ అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడుతున్నారని, 2011కే ఈ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనేది వచ్చింది మార్కెట్లో. విద్యుత్ రంగ నిపుణులు మనకి తెలంగాణలో బోల్డ్ మంది ఉన్నారు. సరే బిహెచ్ఎల్ వాళ్ళు తొందరగా చేస్తాం, 2 ఏళ్లలో టైము మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పుండొచ్చు. కానీ బట్ లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్ళలేదనేది ఒక విమర్శ. దీనివల్ల పొల్యూషన్ పెరుగుతుంది, ఓవర్ హెడ్స్. ఇప్పుడు రఘు గారు చెప్పింది అయితే రాబోయే 25 ఏళ్ళలో 9,000 కోట్లు దీని మీద అడిషనల్ బడ్జెట్ పడుతుంది. వాటి లొకేషన్స్ కూడా శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ యాదాద్రి అయితే కోల్ ఎక్కడ ఉందో అక్కడ కాకుండా ఎక్కడో చాలా దూరంగా కట్టారు. దీనికి ఒక 250 కోట్లు సంవత్సరానికి బొగ్గు ట్రాన్స్పోర్ట్ కానీ. అలాగే అసలు లైన్ లేదు అక్కడ, ఫారెన్ కోల్ కొంటామని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాను. ఇవన్నీ అంటే ఇప్పుడు తెలంగాణకి న్యాయం చేయాలని కోరుకుంటే ఉండొచ్చు, కానీ 4 అభిప్రాయాలు తీసుకొని టెక్నాలజీ కొత్తది ఏమొస్తుంది, ఇప్పుడు ప్రతి రంగంలో మనమే నిపుణులం కావాల్సిన అవసరం లేదు కదా. ఇవన్నీ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఇందులో ఆర్థిక భారం అయితే కనపడుతుంది, దానిలో అవినీతి ఉందా లేదా మరి కమిషన్ ఏం తెలుస్తుంది, ఏం చెప్తారు? నేనేమంటున్నా, ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఎవరు మంత్రి అయినా, ఎవరు ప్రధానమంత్రి అయినా కంపల్సరీ ఏదైతే బ్యూరోక్రాట్స్ ఉంటారో దాని మీద నిపుణులు ఉంటారో వాళ్ళను తీసుకొని వాళ్ళని ముందు పెట్టుకునే పోతాడు. ఇది గుడ్డి ఎవరిని అడిగినా చెప్తారు. ఇది ఎవరు ఏ ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, రేపు ఇంకో ఆయన కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరు ఉన్నా ఒక అధికారం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అధికారులను
దానికి సంబంధించిన ఇంటెలెక్చువల్, దానికి సంబంధించిన కంప్లీట్ ప్రొఫెసర్స్ దాంట్లో ఉన్న ఎవరైతే జ్ఞానులు ఉన్నారో ఆ జ్ఞానం పట్టుకొని ప్రాజెక్ట్ ప్రపోజల్ తయారు చేస్తారు. కానీ ఆ ముఖ్యమంత్రి కూర్చొని ప్రాజెక్ట్ ప్రపోజల్ తయారు చేయడు. ఆయన ప్రజల అవసరాలు చెప్పగలుగుతాడు, ప్రజలకు అనుసంధానంగా పనిచేయగలుగుతాడు. అంతేగాని ఆయనే కూర్చొని చెప్పిండని వీళ్ళు ఎట్లా అంటారు? ఇప్పుడు అరవింద్ కుమార్ గారు లేకే అసలు మెయిన్ ఆధారం ఈ రోజు అట్లా చేసినాం కాబట్టి అంత తక్కువ టైంలో అంత అద్భుతమైన కరెంట్ ఇవ్వగలిగినాం. లేకపోతే రాజకీయ నాయకులుగా ఎట్లా ఇస్తారండి? ఏ విధంగా ఇస్తారు? ఒక నిర్ణయాలు తీసుకునే శక్తి అవుతుంది. నిర్ణయాలు అధికారాలు తీసుకొని నిర్ణయాలను అధికారుల వైపు పెట్టి పని చేసే శక్తి ఉంది. అంతేగాని మేమే అని ఎవరైనా చేయగలుగుతారా? చరిత్ర ఎవరైనా చేసిన చరిత్ర ఉందా? అది కాదు. రెండో విషయం ఏమంటుందంటే అల్లాపూర్ సీన్ అని ఒక మాట అయిపోయింది. వాళ్ళ ఎంపీ మొన్న గెలిచిన డీకే అరుణ గారు ఊతల గుంజేసి కరెంటు గుంజి ఇస్తానన్నారు కదా, ఇయ్యమని మాట్లాడినారు. 1 ఇయర్లోనే వచ్చిన ముఖ్యమంత్రి కాగానే ఏమైంది? అలా కుర్చేసుకొని కూర్చుంటా అన్నాడు. కుర్చేసుకొని కూర్చొని అవతల ఛత్తీస్గఢ్ నుంచి కేసీఆర్ గారు ఉద్యమంలో చాలా సార్లు చెప్పిండు, అవతల గుంజ బాధ్యత ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ నేను తీసుకొస్తా అన్నాడు. అన్నది చేసాడు. మరి అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు కరెంటు తీసుకొచ్చి మాట్లాడితే మరి ఇప్పుడు మాట్లాడినరు, ఎప్పుడు మాట్లాడలే, అనుభవించారు. నేనేమంటున్నా వాస్తవంగా ఈ రోజు కమిషన్ మేము రెస్పెక్ట్ చేస్తున్నాం. ఇది కదా మొత్తం 10 ఏళ్ల మీద కమిషన్ వేసినా మాకు ప్రాబ్లం లేదు. మేము ప్రజల కోసం పనిచేసినాం. ఆ కరెంట్ వచ్చిన వల్లనైనా 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఇది వాస్తవం కదా, ఇది అబద్ధమా? ఈ రోజు 19,464 మెగావాట్ల ఉత్పత్తికి పెరిగింది. 7,000 ఎక్కడ, 19,000 ఎక్కడ? ఇవన్నీ లెక్కలు కదా, లెక్కలన్నీ అక్కడ ఉన్నాయి కదా. మేము చెప్పుతున్న కాకి లెక్కలు కాదు కదా. సో కాబట్టి నేనేమంటున్నా, వీ రెస్పెక్ట్ కమిషన్, వీ రెస్పెక్ట్ ఏదైతే నరసింహారెడ్డి గారు లెటర్లో రాశారు. ఆయన తెలంగాణ బిడ్డగా ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏందో ఆయన అంత అవగాహన ఉంది. ఈ రోజు పరిస్థితి ఏందో కూడా చెప్పారు. నేనేమంటున్నా అంటే స్పష్టంగా మీరు ఏ కమిషన్ వేసినా మేము సిద్ధంగా ఉన్నాము. ఆ కమిషన్ నుంచి ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మా డౌట్ ఏంటంటే, మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాను. ఒక్క సెకండ్, నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. 10 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చారు. మేము పరిపాలించినాం. తప్పులు జరిగితే మీరు ఏ ఎంక్వైరీ చేసినా మేము రెడీగా. మీరు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతుంది. అది కాలయాపన చేసే భాగంలో ఈ కమిషన్లు వేస్తుంది అనుకోవచ్చు కదా. మేము వెల్కమ్ చేస్తూనే డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము మళ్ళీ కమిషన్లు ఎందుకు వేసిన అంటలేము. ఈ రోజు రైతు బంధు పడాలా, దిలీప్ అన్న చెప్పాలి. దిలీప్ అన్న ఉద్యమకారుడు, మాకు ఒక ఆదర్శం. ఈ రోజు ఇప్పుడు వర్షం పడ్డదన్నా, సినుకులు పడ్డది, నాట్లు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు రైతు బంధు పడలేదన్నా. గతంలో మీరు రైతు బంధు ఎట్లు ఇచ్చినామో తెలియదా మీకు? నేనేమంటున్నా, మీరు ఇచ్చిన పథకాలు అమలు చేయలేక 4,000 పింఛన్ ఇస్తాన్నారు మన అయ్య వాళ్ళకు. ఇప్పుడు 6 నెలలు అయింది, 1 నెల కూడా ఇవ్వలేదు. మా అక్క ఇళ్లకు 2,500 ఇస్తాన్నారు, ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తాన్నారు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు అన్న. హామీలు అమలు చేయలేక కాలయాపన కోసం లేదు, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడం. అంతే కదా అన్న. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నారు, పెట్టండి, ఎవరున్నారో తీసుకపోయి జైల్లో పెట్టండి అంటున్నాం. మేము నడుస్తున్నాయి కదా, ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది, బర్రెలు గొర్రెలు నడుస్తుంది. మా దగ్గర డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి నీ దగ్గర ఉన్నాడు. పిలువు, కూర్చోబెట్టు. ఎవరో నేను చేస్తే నేను నన్ను తీసుకుపోయి లోపడేయి. మేము అధికారులకు అవతల దాటి, ప్రభుత్వానికి అవతల దాటి చేయ ఉంటున్నాం కదా. ఊరికే లీకులు ఇచ్చుకుంటే ఎన్ని రోజులు నడిపిస్తారన్నా? ఇంకో 3 నెలలు నడిపిస్తారు, ఇంకో 6 నెలలు నడిపిస్తారు. మీకు 5 సంవత్సరాలు మ్యాండేట్ గా అధికారం ఇచ్చారు. మాకు 39 ఇచ్చి మమ్మల్ని ప్రజలలో తిరిగి మమ్మల్ని పోరాటం చేయమని చెప్పారు. ఇంత మంచిగా తెలంగాణ ప్రజల అధికారం తీర్పు ఇచ్చింది కదా. సో కాబట్టి మేము దీన్ని రెస్పెక్ట్ చేస్తున్నాం. అట్లా మేము కమిషన్ లో వ్యతిరేకిస్తలేము. మీరు ఏ కమిషన్ వేసినా వెల్కమ్ అంటున్నాం, మా నాయకుడు అంటున్నాం, మేము అంటున్నాం. రైట్ దిలీప్ గారు, ఇక్కడ సరే ఈ సాంకేతిక పరమైన అంశాలు అనుకోండి, ఏ టెక్నాలజీ మంచిది, లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని వచ్చింది. అది కొంచెం పొల్యూషన్ తగ్గటం, ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చే టెక్నాలజీ. బట్ పాత టెక్నాలజీ వాడకూడదని ఎక్కడా లేదు. ఇప్పుడు కేసీఆర్ గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే 2017లో కూడా పంచవర్ష ప్రణాళికలో స్పష్టంగా చెప్పారు సబ్ క్రిటికల్ టెక్నాలజీ అయినా వాడుకోవచ్చు అని. ఇక్కడ పాయింట్, నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, బిహెచ్ఎల్ వాళ్ళు లిటరల్లీ ఒక రకంగా టెంప్ట్ చేశారు, తొందరగా కంప్లీట్ చేస్తాం, మా దగ్గర జనరేటర్లు రెడీగా ఉన్నాయి, టర్బైన్లు రెడీగా ఉన్నాయి, 2 ఏళ్లలో ప్రాజెక్ట్ మొత్తం ఎరెక్షన్ కంప్లీట్ చేస్తామని చెప్పినట్టున్నారు. సరే, తర్వాత కరోనా ఇవన్నీ వచ్చినాయి. ఇది 2018లో స్టార్ట్ అయినట్టుంది, 2 ఏళ్లలో 20 నుంచి కరోనా మొదలైంది. సరే, ఇక్కడ ప్రభుత్వం ఒకటి నాకు కనపడుతుంది సార్, అటు ఛత్తీస్గఢ్ పవర్ సక్రమంగా ఇవ్వలేకపోయినా వాళ్ళని సూ చేయటం కానీ, బిహెచ్ఎల్ 2 ఏళ్ళు అనేది 7 ఏళ్ళు అయినా పూర్తి కాకపోతే వాళ్ళ మీద ఇది వేయటం కానీ, ఇవి జరగకుండా అల్టిమేట్గా ఇప్పుడు గత ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నది. సరే, కమిషన్ వేయడానికి అవకాశం ఇచ్చింది. అల్టిమేట్గా ప్రభుత్వ ఉద్దేశం దీని మీద అంటే ఏమి ఎక్స్ట్రాక్ట్ చేయాలని? దిలీప్ గారు మీట్లో ఉన్నారు సార్, చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు ఏంటంటే ఛత్తీస్గఢ్ నుంచి లైన్ వేసుకొని వాడుకున్న వాడకం అనేది మీరే అన్న ప్రకారంగా ఆశించిన స్థాయిలో లేదు. మెయింటెనెన్స్ కూడా ఫ్యూచర్ లో చాలా వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని డబ్బు కూడా ఇచ్చాడు. నేనేమంటున్నా, ఇప్పుడు మిత్రుడు అన్నదానికి ఇదే డైవర్షన్ పాలిటిక్స్ అంటే గవర్నమెంట్ అనేది ఒక మ్యాసివ్ స్ట్రక్చర్ అండి. ఈ రోజు స్కూల్ నడుస్తుంటాయి, ఆర్టీసీ నడుస్తుంటది, మరో విభాగం నడుస్తుంటది. ఇవన్నీ వాటి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, అధికారులు గాని మంత్రులు గాని. ఇది మేము జస్టిస్ ని వేసిన వేటికంటే ఏదైతే అనుమానాలు ఉన్నాయో, గతంలో మనం ఎలక్షన్స్ లో అభియోగాలు పెట్టాము, అవినీతి అనుకున్నాము, లేదా తప్పుడు కాంట్రాక్ట్లు ఇచ్చాడు, వాటి మీద కొన్ని కమిషన్స్ వేశారు. అది కాళేశ్వరం కావచ్చు, జస్టిస్ ఇప్పుడు ఉన్నటువంటి నరసింహారెడ్డి గారి కమిషన్ కావచ్చు. ఇది చాలా చిన్న, నాట్ ఈవెన్ 1%. దీనిని మేము మీడియాకి ఇంపార్టెంట్, మీడియా సెన్షనలైజ్ చేస్తే, ఎందుకంటే ఒక కమిషన్ ఎంక్వైరీ ఈ అధికారులు ఈ రోజు ఫైల్ పట్టుకుని తిరగాల్సిన అవసరం ఉండదు. అది కాదు సార్, కమిషన్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారిని పిలిచారు, ఆయన కొన్ని కామెంట్స్ చేశారు, మరి లేకుండా ఎలా ఉంటది? నేనేమంటానంటే క్లియరెన్స్ అనేది ఖచ్చితంగా హైయెస్ట్ లెవెల్లో ఉన్న తర్వాత ప్రభుత్వ దైనిక కార్యక్రమాలకు ఆఘాతం కలిగే పద్ధతిలో, విఘాతం కలిగే పద్ధతిలో ఎంక్వైరీలు ఉండవు. ఈ వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటారు, ప్రభుత్వం నడుస్తుంటది మ్యాసివ్ స్ట్రక్చర్ అందుకునేది. కాబట్టి ఇది ఈ అంశానికి సంబంధించిన కొంతమంది అధికారులు డెఫినెట్ రికార్డ్స్ ఇవ్వాలి, ఆ జడ్జిలు పోతుంటారు, ఇన్స్పెక్ట్ చేస్తుంటారు, వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వాలి, దానికోసం కొంత జరుగుతుంటది, యాక్టివిటీ జరుగుతుంది. అంత మాత్రం చేత ప్రభుత్వ మేము చేసే పనుల మీద డైవర్ట్ చేయాలనేటువంటి విషయం లేదు. అంటే శ్రీనివాస్ గారి ఎలిగేషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు గమనిస్తే సార్, గత 10 రోజుల నుంచి ఆల్మోస్ట్ డైలీ బ్యాన్ రైటమ్ పత్రికలు ఇవే వస్తా ఉన్నాయి. వాళ్ళకి ఇంపార్టెంట్ కదా పత్రిక, 2 కమిషన్లు కూర్చొని ఎంక్వైరీ చేస్తుంటే అదే చేస్తారా, అయితే స్కూల్ బాగా నడుస్తున్నాయి, టెక్స్ట్ బుక్లు సకాలం లేదు, యూనిఫార్మ్ కుట్టించుకుని రాస్తారా? అది ఎవరైనా చదువుతారా? సప్లిమెంటరీ ప్రశ్ననే అన్న, సప్లిమెంటరీ ప్రశ్న. ఇప్పుడు సినుకులు పడ్డాయి, వర్షాలు పడ్డాయి, నాట్లు పోసుకుంటారు, ఇంకా రైతు బంధు వేయాలి కదనే, ఇంకా అయ్యే వాళ్ళకు పింఛన్ ఇవ్వాలి రేపు అన్న. ఇప్పుడు దిలీప్ అన్న కూడా అన్న, ఒక్క నిమిషం అన్న, దిలీప్ అన్న కూడా 4 రోజులే మాట్లాడతాడు, ఇంకా 4 రోజుల తర్వాత దిలీప్ అన్న కూడా మాట్లాడలేడు, ప్రజల వైపు పోతాడు, అన్న ఆగడు, అక్కడ ఉండడు. రైతు బంధు కూడా రాలేదు రైతు బంధు అంటే కరెక్ట్ ఎలక్షన్ 2 రోజుల ముందు అందరికి వేసాం, మీ లిస్ట్ ప్రకారం వేసాం, మా లిస్ట్ కాదు. మా లిస్ట్ ఇంకా దాన్ని ఇంకా క్రోడీకరించలేదు, దాన్ని స్ట్రీమ్ లైన్ చేయలేదు, దానికి ఇంకా 2 నెలలు టైం పడుతుంది. అది ఇంకా ఏగా ముందే ఈ ఇబ్బంది వస్తుందనే మొత్తం 100 ఎకరాలకి 200 ఎకరాలు ఎట్లా వేస్తారు అడిగిన మీరే అందరికి వేసేసి అందరికి జరిగింది చెక్ చేసుకోండి. ఇది కూడా టాబ్లెట్ చేయలేకపోతే ఇది కూడా అయిపోతుంది. అసలు చీఫ్ మినిస్టర్ ఆగస్టు 15th కల్లా మేము ఇచ్చిన హామీలను ఇంప్లిమెంట్ చేస్తే 3 నెలలు రాస్తా అని చెప్తుంటే ఆగస్టు 15th వరకు మేము పెట్టుకునే డెడ్లైన్ వెయిట్ చేయాలి కదా. మిగిలిన పథకాలకు అన్నిటి కూడా మారుతున్నాయి సార్. 100 రోజుల డెడ్ లైన్ వచ్చింది. డబ్బులు లేకపోతే అంటారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న దిలీప్ గారు, ఇంకొక ప్రశ్న ఏంటంటే, వాస్తవం ఇక్కడ అటు ఛత్తీస్గఢ్ డిస్కమ్ కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కూడా, ఇప్పుడు మన ప్రభుత్వం అల్టిమేట్లీ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మన ప్రభుత్వం ఇన్ టైంలో డబ్బులు కట్టలేని వాళ్ళు వడ్డీలు కూడా వేసారు, అది కేసు నడుస్తా ఉంది. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు పవర్ ఇన్ టైంలో సప్లై చేయలేదు, 1000 మెగావాట్లు డిలే అయింది, ప్రాపర్గా ఇవ్వలేదు. అట్లాగే బిహెచ్ఎల్ మనకి ఎరెక్ట్ చేసి ఇవ్వటంలో చాలా డిలే జరిగింది. వీటి మీద లోతుగా ఎంఓయూలు మీరు అన్న టర్మ్స్ అండ్ రెఫరెన్స్ ఏమున్నాయి చూసుకొని వాళ్ళ మీద కేసులు వేసే ఆలోచన ఏదన్నా, అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే కావచ్చు. శ్రీనివాస్ మీకు తెలుసు, సిస్టమ్ తెలుసు, ఖచ్చితంగా దాంట్లోనే ఇన్బిల్ట్ ప్రొవిజన్స్ ఉంటాయి. డిలే జరిగితే ఎవరు బాధ్యులు, దానికి ఎట్లా నోటీస్ ఇస్తారు, ఎంత పెనాల్టీ కట్టాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఉంటాయి. ఆ విభాగం ఆ పని చేసుకుంటూ పోతుంటుంది. ఇది గట్టిగా జరుగుతుంటది, నోటీసులు పోతాయి, వాళ్ళ రిప్లైస్ ఉంటాయి, వాళ్ళకి అప్పీల్ ఉంటది. రేపు కట్టాల్సి వస్తే ఆ గవర్నమెంట్ అయినా కట్టాల్సిందే, ఈ గవర్నమెంట్ అయినా కట్టాల్సిందే. ఒకసారి అగ్రిమెంట్ అంటూ ఆ ఫోర్స్ లో ఉన్నాక డిలేకి వాళ్ళు పెనాల్టీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. పబ్లిక్ సెక్టర్ అండర్టేక్ అయినా అంతే, ప్రైవేట్ కాంట్రాక్ట్ అయినా అంతే. సో అది మీరు ఉండదనడానికి ఆస్కారమే లేదు. అంత కాంప్రహెన్సివ్ గా ఉంటాయండి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఏ టెండర్ లో అయినా ప్రతి చిన్న విషయాన్ని దే టేక్ కేర్. మీరు అసలు వాల్యూమినస్ ఉంటుంది ఎంబో చూస్తే, నాకు టైం ఉంటుంది చదవడానికి, అన్ని క్లాసులు ఉంటాయి అందులో. ఓకే రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ నేను అడిగేది, మీరు గత ప్రభుత్వంలోనే ఇప్పుడు ఛత్తీస్గఢ్తో మనకి ఒక చేదు అనుభవం జరిగింది. ఇన్ టైంలో వాళ్ళు ఇవ్వాల. సరే, ఇంకొక 1000 మెగావాట్లకు లైన్ వేసి మీరు ఏదో చెప్పారు, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, అంటే భవిష్యత్తులో మనకి ప్రొడక్షన్ జరగదన్నది కొంత కంక్లూజన్కి వచ్చారేమో, ఒక పాయింట్ నా క్వశ్చన్ అవలం. ఇంకా రెండవది, ఇప్పుడు ఈ యాదాద్రి కానీ భద్రాద్రి కానీ బిహెచ్ఎల్ రెండింటిని కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేయకపోతూ ఉంటాయి. ఎందుకు వాళ్ళ మీద మనం వేసి ఉండకూడదు? ఇప్పుడు విమర్శ, మేము ఆల్రెడీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ మీద
మేము కోర్టులో కేసు వేసాం లేదంటే పెనాల్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది కదా. యాక్చువల్గా అంటే అన్న కానీ మన మీ అందరికి కూడా తెలుసు, ఏ ప్రభుత్వ సంస్థతో మన అగ్రిమెంట్ అయినా ద కరస్పాండెన్స్ లెటర్ జరుగుతుంటది. ఎందుకంటే మీకు గవర్నమెంట్ సంస్థని మిమ్మల్ని వదిలేసి ఏ ప్రభుత్వం ఊరుకోదు. అది మా ప్రభుత్వం ఊరుకోదు, ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకోదు. అది ప్రెజర్ బిల్డ్ చేస్తూనే ఉంటారు. ప్రెజర్ బిల్డ్ చేయకుండా అధికారులు ఎట్లుంటారు. వాటర్ వర్క్స్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు బిల్లు కట్టలేదని నీళ్ళు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే అట్లా అదేం ఊరుకోరు. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఫైటింగ్ జరుగుతూనే ఉంటది. వేరే ఇప్పుడు ఫారెస్ట్ లో మనం రోడ్ వేయాలంటే ఎవరైతే వాళ్ళు అసలు వాడు ఇవ్వరేవాడు ముచ్చట లేదు అన్న. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఇంత మట్టి కూడా తీయనియడు అక్కడ నుంచి. యుద్ధం ప్రకటిస్తాడు. కాబట్టి ఎక్కడ కూడా అది చెయ్యాలని ఎక్కడ నెగ్లిజెన్స్ లేదు. తెలంగాణ ప్రజలే అల్టిమేట్ గా ఈ రోజు ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఇంత హైదరాబాద్ బిల్డ్ అయింది అంటే అంత ముందు బిల్డ్ కావాలంటే అంత ముందు బిల్డ్ అయిన దాని నుంచి కంటిన్యూషన్ అవుతుంది. ఇన్ని పెద్ద పెద్ద కంపెనీలు రావడానికి ఎందుకు? ఇక్కడ శాంతి భద్రతలు, అదేవిధంగా కరెంటు, అదేవిధంగా నీళ్లు కదా. ఏ క్యాపిటలిస్ట్ రావాలన్నా, ఏ బిజినెస్ రావాలన్నా, ఏ వ్యాపారం రావాలన్నా ఏం కోరుకుంటాడు? మంచి కరెంట్ రావాలని కోరుకుంటాడు, మంచిగా నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటాడు, శాంతి భద్రతలు ఇవ్వాలని కోరు. ఇవి అన్ని ఇచ్చినాం కాబట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. మనకు అత్యంత సమర్థుడు ప్రభాకర్ రావు గారు లాంటి వాళ్ళు చాలా సమర్థులు అధికారులుగా ఉన్నప్పుడు కూడా ఈవెన్ ప్రభాకర్ రావు గారు కూడా 2-3 సార్లు చెప్పారు, మాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఇవన్నీ చేస్తా ఉన్నాం కానీ 10,000 కోట్ల రూపాయలు జెన్కోకి వీటికి పే చేయాల్సి ఉన్నాయి, ఆ బిల్స్ రాకుండా ఏం చేయలేము. పవర్ కన్సంప్షన్ పెరిగింది, దాదాపు రెట్టింపైంది. 1196 యూనిట్లు వాడేది ఇప్పుడు యావరేజ్ 2,350 యూనిట్లు వాడుతున్నాం. పవర్ కన్సంప్షన్ జనానికి ఇచ్చారు, కంపెనీలు వచ్చినాయి కరెక్టే, కానీ ఇప్పుడు జెన్కోకి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. 80,000 కోట్ల దాకా బకాయిలు అన్నీ కలుపుకుంటే జెన్కో, ట్రాన్స్కోకి వీటికి ఇవ్వాల్సిన బకాయిలు, వడ్డీలు, పెనాల్టీలు అన్ని కలుపుకుంటే చాలా తడిసిపోయిపోయింది అన్నది విమర్శ. నేనేమంటున్నా, ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో అంత కూడా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు అదే కదా వాళ్ళు శ్వేతపత్రం ఏం రిలీజ్ చేసిండ్రు, 6 లక్షల కోట్లు 5 లక్షల కోట్ల అప్పు అని చెప్పారు. అప్పు దేనికి? మనం ఒక ఇల్లు కట్టుకుంటాము, లేదా ఒక కంపెనీ పెడతాము, లోన్ తీసుకుంటాం, అది అప్పు లోన్ కింద ఎట్లయితుంది? ఇది బిజినెస్ కదా. ఇప్పుడు గొర్రెల కింద 4,500 కోట్లు లోన్ తెచ్చినాం ఎన్సిడిసి, అది ఉత్పత్తి కదా. ఈ రోజు 2014 లో మనం 4 ప్లేసులు ఉంటాయి గొర్రెల ఉత్పత్తిలో. 2021 యానిమల్ సెన్సస్ ఇదే కేంద్ర ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసినాక నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. అదేవిధంగా యూజర్స్ కూడా ఇక్కడే ఉంది. ఎట్లొచ్చింది? అక్కడ నుంచి 4,500 కోట్లు ఎన్సిడిసి నుంచి తీసుకొచ్చి గొర్రెలకు మనకు 4.5 లక్షల కుటుంబాలకు ఇస్తేనే ఈరోజు గొర్రెల ఉత్పత్తి వచ్చింది. అది దాన్ని అప్పు కింద ఎట్లా చేస్తావు? దాన్ని ఉత్పత్తి కింద చూడాలి కదా. ఉత్పత్తి ఇక్కడ పెంచాలి కదా. ఎవరు పెంచుతారు? ఎట్లా భారతదేశంలో నెంబర్ 1 ఎట్లా వచ్చింది? మా ప్రభుత్వం కాదు కదా, కేంద్ర ప్రభుత్వం. యానిమల్ సెన్సస్ లో నెంబర్ 1 వచ్చింది. 2001 సెన్సస్ చేస్తే 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఆ సెన్సస్ లో గొర్రెల ఉత్పత్తిలో ఈ రోజు నెంబర్ 1 తెలంగాణ. ఎట్లా అయింది? ఉట్టిన రాత్రికి అయిందా? 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట. మరి అంత ముందు పాలమూరు లేబర్ పోయిండ్రు, నీళ్లు లేవు. అంటే నేనేమంటున్నా, ఓవరాల్ గా మనం చూసినప్పుడు అర్థమవుతుంది. ఈ రోజు ఒకప్పుడు కాంగ్రెస్ అప్పు 10 రూపాయలు చేస్తే అది 5 రేట్లు చేసింది బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలు అప్పు చేసింది, లక్షల కోట్ల అప్పు చేసింది. మరి ఏం చేసినామంటే 1,20,00,000 కోట్ల అప్పు వాళ్ళకు ఉందిలేండి. నేనేమంటున్నా, అప్పును మనం అభివృద్ధిగా చూడాలి తప్ప, అంటే ఈ రోజు నేను కంపెనీ పెడుతున్నా, ఒక 10 కోట్లు తెచ్చుకున్నా, అది అప్పట్లయితుంది నాకు. అంటే ఇక్కడ అసలు చర్చ అప్పు అని కూడా కాదు, ఇది ఎక్స్ట్రా భారం పడింది, తక్కువలో అయ్యేది బెటర్గా అయ్యేదానికి ఎక్స్ట్రా భారం పడేలాగా చేశారు. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, అవినీతి ఉందా లేదా వేరే అంశం, కానీ అసలు ఎక్సెస్ బర్డెన్ పడింది అన్నది వాళ్ళు చేస్తారు విమర్శ. నేనేమంటున్నా, ఏ విమర్శ చేసినా ఈ రోజు కమిషన్ వేసిండ్రు. మేము అద్భుతంగా 10 ఏళ్ళు కరెంట్ ఇచ్చినాము, అద్భుతంగా దాని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసిండ్రు. మేము వెల్కమ్ చెప్పినాము. దాన్ని ఎట్లా బయటికి తీయండి రిపోర్ట్స్. ఈ రోజు ప్రజలు మాకు మొదటిసారి 64 ఇచ్చిండ్రు, రెండోసారి 88 ఇచ్చిండ్రు, 39 ఇచ్చిండ్రు. అంటే పక్కన ఉన్న రాష్ట్రాల్లో కన్నా మొత్తం కింద పడేయాలి కదా. ప్రతిపక్ష హోదా ఇచ్చింది కదా, ప్రజలకు కన్సర్న్ ఉన్నాం కదా. ఈ రోజు ప్రజల కన్సర్న్ లేకపోతే మమ్మల్ని అక్కడ ఉంచపోతారు కదా. సో నేనేమంటున్నా, దిలీప్ అన్నకు, అన్న మీరు చెప్పిన 6 గ్యారంటీలు ఏవైతుందో, అన్న ఉచిత బస్సు పెట్టిందన్న, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, ₹1 ఆర్టీసీ ఇచ్చిండ్రు అని ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ ఏదో నడిపిస్తున్నారు. నేనేమంటా, మీరు ఇచ్చిన హామీలు మీరు అమలు చేయలేకపోతున్నారు. ఈ ఇంత అప్పులున్నాయని ఈ రోజు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, అప్పులున్నాయని ఇంత వాళ్ళు మాజీ గవర్నర్లు, RBI గవర్నర్లతో, మాజీ ఆర్థికవేత్తలతో మేము చర్చించాకనే ఈ పథకాలు పెట్టామని డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరైతే బట్టి విక్రమార్క చెప్పిండు. ఈ ఉట్టినే పెట్టిందంటే అది కాకుండా ఏ బడ్జెట్ లో, ప్రతి బడ్జెట్ లో వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు బడ్జెట్ కాపీ ఇస్తాం, వాళ్ళ బడ్జెట్ బిజినెస్ సెషన్ లో ఉంటారు. ఇదంతా తెలియకుండా పెట్టిందా? అంటే నేనేమంటే ఈ రోజు అప్పులు చేసినా అని చెప్తున్నారు, బదనాం చేస్తున్నారు. రైట్, అప్పులు చేసినాం, క్లియర్ గా లెక్కలు ఉన్నాయా? ఈ రోజు మరి ఈ అప్పుల సంగతి మీకు తెలియదా?
మీరు ఆర్థికవేత్తలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అప్పుడు సీట్ అడగలేదా? Okay. ఆర్బీఐ మాజీ గవర్నర్ హామీలు ఒక్కడు వాళ్ళైనా మీరైనా రాలేరులేండి, ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వాల్సిందే, వచ్చాక ఖజానా లేదని ఎవరైనా చెప్పాల్సిందే. కష్టం కదా అన్న, అది సరే. ఇప్పుడు వాళ్ళకి తల మీద బండ ఎక్కుతున్నది కదా. అల్జాపూర్ గారు ఇక్కడ బహుశా తెలంగాణలో జరిగిన ఒక పెద్ద సమస్య, ఈవెన్ కాళేశ్వరం స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ లేదా అంతకుముందు ప్రాణహిత చేవేళ్ళ కానీ ఇది ఈ వైబుల్ కాదు అన్నది ఆ రోజు ఒక్కళ్ళు మాట్లాడాల. మా ఉద్యమానికి వ్యతిరేకం అన్న ముద్ర పడుతుందని ఏ ఒక్కళ్ళు మాట్లాడిన ఒకళ్ళిద్దరిని కూడా తెలంగాణ ద్రోహులని ముద్ర వేశారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు ఇది వైబుల్ కాదు, ఇంత డబ్బు ఎకరా ఖర్చు పెట్టి మెయింటెనెన్స్ అని, ఇది ఒక సమస్య. అట్లాగే విద్యుత్ కొంటున్నప్పుడు ఈ అగ్రిమెంట్లు ఆ రోజు విద్యుత్ ఇచ్చామని అందరూ సంతోషపడ్డారు, కానీ తెలంగాణ అంధకారంలో కాకుండా దీని గురించి మాట్లాడితే ఏమనుకుంటారు మరి? ఎవరు పెద్దగా విద్యుత్తు అధిక ధర పెట్టి కొన్నారని కానీ లేకపోతే ఇంకోటి కానీ నిజంగానే శ్రీనివాస్ గారు అన్నట్టు విమర్శ అయితే రాలా అల్జపూర్ గారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు దీనిపైన తర్వాత. ఆ ఇన్ఫర్మేషన్ చాలా ఓపెన్ గా భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం నాటి మీద గ్రావెల్ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఈ యొక్క ఎస్కలేట్ చేసి కొత్త ప్రాజెక్ట్ ప్రపోజ్ చేయడం, డిపిఆర్ కొత్త తయారు చేసి అప్పటికే 9,000 10,000 కోట్ల రూపాయలు ఖర్చైన వైఎస్ గారి హయాంలో వాటిని కాదని కొత్త ప్రపోజల్ తీసుకొచ్చి టోటల్ లిఫ్టిగేషన్ ద్వారా తీసుకొచ్చి ఖర్చు పెంచాలని జరిగిందనే విషయం బీజేపీ పోరాటం చేస్తూ వచ్చింది. అవినీతి కోసం చేసిన విషయం ఆరంభించిన మేము. దాని తర్వాత ఈ పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్స్ మీద పీపీఎల్ మీద డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను కూడా ఉన్నాను అక్కడ. హోటల్లో నాంపల్లి ఒక హోటల్లో ఈ యొక్క అగ్రిమెంట్ మీద చర్చకు ఆల్ పార్టీ మీటింగ్ ఓపెన్ డిస్కస్ చేసిన పెద్దలు ఒక మాట, మీ ప్రభుత్వం ఆ ప్రాంతానికి చెందినవాడిని, నేను ఆ ప్రాంతానికి చెందినవాడిని, మీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఉన్నాడన్న, ఫడ్నవీస్ దగ్గరికి ముఖ్యమంత్రి గారు కూడా హరీష్ రావు గారు 5 ఆగమిస్తున్నారు. ఈ విషయాల మీద బీజేపీ మొదటి నుంచి తొందరపాటు చర్యల ద్వారా ప్రజల మీద భారం పడుతుంది. ఈ యొక్క అవినీతికి అవకాశం ఉంది, అక్రమాలకు అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం చెప్పడం మేము మొదటి నుంచి పని చేస్తూ వచ్చినాం సార్. మొదటి నుంచి పాత ప్రాజెక్ట్ కంటిన్యూ చేయొచ్చు, తక్కువ 30,000-32,000-35,000 కోట్ల రూపాయలతో కంప్లీట్ అయ్యేదాన్ని కేవలం డబ్బుల కోసం అవినీతికి స్కోపు ఆ దారి ఎంచుకొని కాంట్రాక్టర్ ద్వారా లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది ఇవాళ కాకుండా రేపు కాంగ్రెస్ సర్కార్ సీరియస్ గా ఉంటే, కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ గారితో మిరాఖాన్ గారు ఉంటే మీరిద్దరు విరాకత్తారు వాళ్ళు అంటారు, వాళ్ళిద్దరు ఇది ఇప్పుడు ఏదో దొరుకుతా సార్. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే వాటి అక్రమాలు అవినీతి కాళేశ్వరం బయట అవకాశం ఉంటది, బయట పడుతుంది. బహుశా ఈ యొక్క ఈ విద్యుత్ దారి మీద పవర్ లైన్ మీద మేము చెప్పలేని పరిస్థితి. ఇది కూడా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ పార్టీలతో ఒప్పందాలే సార్. ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి కూడా అది కూడా ప్రైవేట్ అయినప్పటికీ ప్రభుత్వం అయినప్పటికీ 5,000 మెగావాట్ యొక్క ఉత్పత్తి ప్రపోజల్స్ అవి కాకుండా ఇంకా ప్రైవేట్ పార్టీస్ కూడా ఉన్నాయి కదా. బట్ ఇప్పుడు నాకు తెలిసి కమిషన్ అయితే ప్రధానంగా వీటి మూటి మీదే ఫోకస్ చేసినట్టుంది సార్. ఛత్తీస్గఢ్, యాదాద్రి. నేను చెప్పేది కమిషన్ కూడా ఇవన్నిటి మీద అక్రమాలు, తొందరపాటు నిర్ణయాల కారణంగా ప్రభుత్వం మీద భారం, దాంట్లో ఉన్నటువంటి అవినీతికి స్కోప్ ఉన్నటువంటి వాటి మీద దృష్టి పెట్టి బయట తీయాలి. సిమిలర్ చెప్పండి, ఆల్రెడీ దే హావ్ స్పెంట్ మోర్ దెన్ 80,000 crores. రైట్. ఒకసారి 1,30,000 కోట్ల రూపాయల యొక్క అంచనా మొత్తం పేమెంట్ చేయాల్సిన ఉన్నాయి. ఇంకా కొంత మొనమొనగా సార్ 1,200 కోట్ల రూపాయల యొక్క వరదకు వచ్చే మునిపోతే ఖర్చు మీద పడ్డది. ఇప్పుడు కాంట్రాక్టర్ నా టర్మ్ అయిపోయింది, దోసారి కాదు సార్. ఇక్కడ ఇంకోటి అల్జాపూర్ గారు, ఇప్పుడు ఏపీ ఈఆర్సీ తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అనుమతి ఇవ్వలేదు అసలు ఈ ఒప్పందాలకు అని చెప్తా ఉన్నారు. మరి కేంద్రంలో ఒక ఈఆర్సీ ఉంటుంది, సిఈఆర్సీ అని. ఇది ఇక్కడ ఒప్పందాలు లేకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటే అసలు 10 ఏళ్లు సైలెంట్ గా కూడా ఎట్లయితే కేంద్రాన్ని పార్టీగా థర్డ్ పార్టీగా ఇన్వాల్వ్ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ లో ఒప్పందం కేసీఆర్ గారు కావాలని తప్పించుకున్నాం. అలాగే కాళేశ్వరం
మొదటి నుంచి మేము పర్మిషన్ అంతా ఈజీగా రాలేదు సార్. ఇప్పటి కూడా ఇన్కంప్లీట్ ఉన్నాయి. మేము ఆపితే మా మీద దుబ్బెత్తి పోస్టారే ఇవన్నీ అక్రమాలు ఉంటున్నాయని చెప్పేసి Okay. డిపిఆర్ కరెక్ట్ లేదు, క్లియరెన్సెస్ లేవు, ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేవు. పదే రిజెక్ట్ చేసినా కానీ ఎంబడి వాళ్ళు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. Okay. ఇప్పటికి రోజులు ఓకే ఖర్చు మాకేం సంబంధం, మేము రూపాయి ఇవ్వలేదంట. ఓకే నాకు స్పెంట్ కాళేశ్వరం కానీ మేము ఇచ్చినాం. మా ఖర్చు మా ఇష్టారాజ్యంగా వ్యవస్థ అంటే Okay. మీ సొంత ప్రాపర్టీ కాదు కదా. ఎవరిది సొంత ప్రాపర్టీ కాదండి, ఎవరు కానీ అది హక్కు మాకు ఉండదు కదా. Yes, yes. మేము అంటాం కదా ప్రజల తరఫున Okay. పార్టీగా. ఆఖరిగా దిలీప్ గారు ఇవన్నీ కూడా వాస్తవం బయటికి రావాలి. దిలీప్ గారు లాస్ట్ గా ఒకటి, ఇప్పుడు 4-5 విండోస్ ఒకేసారి ఓపెన్ చేశారు. కాళేశ్వరం, అట్లాగే ఈ విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ఒప్పందాలు, గొర్రెలు బర్రెలది, ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ కూడా ఒక డీవియేషన్ పాలిటిక్స్ తప్ప దేనిలో కూడా ఇప్పుడే శ్రీనివాస్ గారు అంటూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ ఏమైంది, మళ్ళీ దాని గురించి ఏం లేదు అంటే మొదలుపెట్టి కొంత రోజు ఒక హెడ్లైన్ కోసం చుట్టూ తప్పితే సీరియస్గా ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం డెలిగేషన్. నేను దానికి ఆల్రెడీ మీకు ఆన్సర్ చెప్పా. ఈ వ్యవస్థ మ్యాసివ్ స్ట్రక్చర్ Okay. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు తప్ప ఏదైతే మీడియాకి ఇంపార్టెంటో అది డెఫినెట్ ఇన్వెస్టిగేషన్స్ కదా. అవినీతి మీద కమిషన్ కన్స్టిట్యూట్ చేసినాక అది డెఫినెట్ మీడియా ఇంట్రెస్ట్ ఉంటుంది. డేటా ఇంట్రాగేషన్, అందులో లీకులు ఇవన్నీ కూడా పేపర్లకు ప్రముఖంగా బ్యానర్ ఐటమ్ కింద వస్తాయన్న దాంట్లో ఏమాత్రం తప్పు కాదు, కరెక్ట్. అది తప్పదు కూడా. అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఆల్రెడీ అండర్ ఇన్వెస్టిగేషన్. కాళేశ్వరం మీరే చూస్తున్నారు ఎంత సీరియస్ గా వాళ్ళు అన్ని ఇన్స్పెక్షన్ చేశారు. అది కూడా అతి త్వరలో మీకు విదిన్ 6 months లో ఏదైతే ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు బాధ్యులు అసలు బాధ్యత కాకపోయారు. ఏదైనా సరే నిజ నిర్ధారణ జరిగిపోతే ఒకటి. తర్వాత ఏసీబీ మీరు చూస్తున్నారు, నాకు తెలిసి ఇప్పటికీ విదిన్ 8 months 9 months లో 150 రైడ్స్ చేశారు వాళ్ళు. 150 రైడ్స్ లో ఒక్క క్లాసిక్ ఎగ్జాంపుల్ కింద ఆయన చుట్టే కేసు తిరుగుతుంది. శివబాలకృష్ణ ఎవరు ఉన్నాడు కదా, ఒక్క వ్యక్తి 15 కోట్లు. ఇదంతా మనం అనడం ఎందుకండి, దారుణంగా అవినీతి జరిగిందని మనం అందరూ అనుకున్నప్పుడు సహజంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి. అందులో కేసీఆర్ లాంటి వాడే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత బంధు కూడా మా వాళ్ళు కట్టలేదు, 30% కమిషన్ తీసుకుంటారు. అది వాస్తవం కూడా, గ్రౌండ్ రియాలిటీ మీరు పోయి చెక్ చేసి తెలుస్తుంది. తీసుకున్నారు కాబట్టి ఆయనే ఒప్పుకున్నది 30% గవర్నమెంట్ అని. అదే ఆయనకి దెబ్బ ఉంటుంది. కరెంటు సాగుకు 100 కారణాల్లో ఈ కరప్షన్ కూడా ఒక కారణం ఈ రోజు కేసీఆర్ అధికారాన్ని కోల్పోవడానికి. కాబట్టి ఇవన్నీ ఆన్ గోయింగ్ మీరు అన్నట్టుగా ప్రాసెసెస్. ఈ ప్రాసెస్ లో అయితే మీడియాకి ఇంపార్టెన్స్ ఉంటుందో, పబ్లిక్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుందో అక్కడ సెన్సేషన్ అనేది ఉంటుంది. రైట్. ఆఖరిగా శ్రీనివాస్ గారు ఫైనల్ గా దీని మీద ఎలా ముందుకెళ్ళిపోతున్నారు? కేసీఆర్ గారు అయితే ఒక విమర్శాత్మక లెటర్ రాశారు కానీ అటెండ్ అవుతారా, మరి విచారణలు ఎదుర్కొంటారా, ఇతర మంత్రులు కూడా పిలుస్తారంటా ఉన్నారు ఒక్కో దానిలో? 100% 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి మీద, 10 సంవత్సరాలు జరిగిన గ్రోతింగ్ మీద మీరు ఎలాంటి కమిషన్ వేసినా మేము వెల్కమ్. ఒకటి. రెండోది, కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. ఇద్దరు కలిసి వచ్చినా మాకు భయం ఏం లేదు, మాకు బాధ ఏం లేదు. కానీ ఒక్క విషయం నాకు అంటే అల్జాపూర్ సీనన్న ఒక మాట చెప్పిండు, ఏది కాళేశ్వరం గురించి. ఒక 2 సెకండ్ అన్న, మీరు ఆ రోజు మనం అందరం ఉన్నాం, ఫడ్నవీస్ వాళ్ళ బీజేపీ ప్రభుత్వం 10 సార్లు పోయింది హరీష్ రావు గారు మంత్రిగా, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పోయింది, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఏది తుమ్మిడిరెడ్డి దగ్గర ఆడ చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోతే కాళేశ్వరంకి వచ్చినాం. అది కూడా ఆ వ్యాప్కో సంస్థ ఏదైతుందో ఆ వ్యాప్కో సంస్థ ఇచ్చి ఆడ వాటర్ లభ్యత లేదు, ఇక్కడ ఉంది అని వచ్చినాం. మధ్యలో ఏదైతే మైలారమో నెన్నెల దగ్గర కోల్ మైన్స్ ఏరియా ఉంది, మందబార్ నుంచి రావాలి, కోల్ మైన్స్ ఏరియా ఉంది. ఇదంతా అనా ఒక నిమిషం ఆగండి. మీరు మీకు అవగాహన లేదు కాబట్టి ఇదంతా జరిగింది. నేను ఈ రోజు నీళ్లు ఇచ్చినాం, స్పష్టంగా కరెంట్ ఇచ్చినాం, ఉత్పత్తి చూపించినాం. ఇక్కడ ఊరికైనా కరెంట్ ఇచ్చినా మనం చెప్పుకుంటలేము, లైన్లు కలిపినాము, కరెంట్ వచ్చింది, బల్బ్ వెలిగింది కాదు, 3 మెట్రిక్ కోట్ల టన్నుల ఉత్పత్తి జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ఇద్దరు కలిసి, 2 ప్రభుత్వాలు కలిసి ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధమే, మా అధినాయకుడు సిద్ధంగా ఉన్నాడు. టైం అయిపోయింది. మొత్తంగా ఏదైనా సరే విద్యుత్ ఒప్పందాలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి జరిగిందా, ఆర్థిక భారం పడిందా, ఆ నిర్ణయాలు ఆ రోజున ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని దాని మీద విచారణ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది. ఏం తేలుతుందో కాలమే నిర్ణయించాలి. చర్చలో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, దిలీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుగుతాం. అందరికీ నమస్కారం.